హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అమెరికాలో రోజుకొక రూలు, రోజుకొక చేంజ్. అసలు ఇమిగ్రెంట్స్ మీద అయితే నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు, కానీ మళ్ళీ ఒక కొత్త రూల్ వచ్చి నెత్తిన పడ్డదండి మనకి. ఒక రకంగా అది కొంచెం షాకింగ్ న్యూస్, డిసడ్వాంటేజ్ చాలా మందికి. ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే మీ రెసిడెంట్ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీలో మాత్రమే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే మనం టైము కన్జ్యూమింగ్ కోసం అర్జెంటుగా వెళ్ళాలి యూఎస్ అనుకున్నప్పుడు ఎక్కడ స్లాట్స్ తక్కువ ఉంటే అక్కడ సింగపూర్లోనో లేకపోతే జర్మనీలోనో లేకపోతే థాయిలాండ్లోనో ఇట్లా ఎంబసీలలో అపాయింట్మెంట్ తీసుకుని వీసా అటెండ్ అయ్యేవాళ్ళం కదా. సో ఇప్పుడు ఏంటంటే అది కంప్లీట్ కట్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాను నేను. అలాగే స్క్రీన్ షాటు ప్లస్ మీకు లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా అండి. నిన్న పెట్టిన వీడియోకి ఎవరో కామెంట్ చేశారు, ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నావు యూట్యూబ్ వ్యూస్ కోసమా డబ్బుల కోసమా అని. లింక్ పెట్టి స్క్రీన్ షాట్స్ పెట్టి అది ఆల్రెడీ 100 చోట్ల పేపర్లలో, వాషింగ్టన్ పోస్ట్లో, న్యూయార్క్ టైమ్స్లో ఎక్కడ పడితే అక్కడ వేసింది. ఇక దాన్ని కూడా ఫేక్ న్యూస్ అంటే ఇక మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. సో అందుకనే నేను ఎవిడెన్స్ కంపల్సరీ అటాచ్ చేస్తా ప్రతి వీడియోకి, కుదరకపోతే తప్ప. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా H1 కానీ F1 కానీ B1 B2 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏంటంటే ఇండియాలో ఎంబసీలో స్టాంపింగ్ కోసం వెళ్ళినప్పుడు కనుక మనకు అపాయింట్మెంట్ ఒకవేళ దొరకకపోతే మీన్స్ దట్ ఒకవేళ మనం వెయిట్ చేయాలి అంటే ఒక 6 నెలలో 8 నెలలో ఇట్లాంటి డిలే ఉంది, లేదా అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి, పెళ్ళి ఉంది, పేరెంటం ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, బిజినెస్ మీటింగ్ ఉంది, లేకపోతే ప్రొఫెసర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీ మీటింగ్లకి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు, రీసెర్చ్ వాటికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఏంటంటే జనరల్గా ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఎఫర్ట్ చేస్తాయి ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇండియాలో మనకి ఢిల్లీలో వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అక్కడ ఖాళీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ఎఫర్ట్ చేస్తుంది కాబట్టి సింగపూర్కి టక్కన అది ఆ వీసా తొందరగా వచ్చేస్తుంది కదా. సింగపూర్ వెళ్ళేసి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ వీసా అటెండ్ అయ్యి స్టాంపింగ్ చేయించుకొని వచ్చేసి ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారనమాట. కొంతమంది ఏంటంటే వేరే ఏదైనా కంట్రీలో ఉంటే అక్కడ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు చాలామంది దుబాయ్ వెళ్ళి అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటారు. బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా చాలామంది. ఆ బిజినెస్ వాళ్ళు ఏంటంటే షార్ట్ ట్రిప్స్ కోసం వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు దుబాయ్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఏదో పని మీద వెళ్ళారు, విజిట్ వీసా తీసుకుని అక్కడే ఎట్లా వెళ్ళాం కదా ఆ పని చూసేసుకొని ఇంకా యూఎస్ స్టాంపింగ్ చేయించేసుకొని వచ్చేద్దాం అని అనుకుంటారు. సో అది కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడు ఆ రూట్ మొత్తం కంప్లీట్ కట్ అయిపోయింది అనమాట. అంటే మీరు ఇండియన్ రెసిడెంట్ అయితే కనుక కంపల్సరీ ఇండియాకి సంబంధించిన ఎంబసీస్లో మాత్రమే అటెండ్ అవ్వాలి. సమ్ ఎక్సెప్షన్స్ ఎవరెవరికి అంటే డిప్లొమాటిక్ రిలేటెడ్ వాళ్ళకి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. అదర్ దెన్ దట్ మనం జనరల్ కామన్ సిటిజన్ అయితే కనుక మీరు H1 వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళారు, స్టాంపింగ్ చేయించుకోవాలి, ఇండియాకి వెళ్ళాల్సిందే. ఇదివరకు ఏంటంటే మెక్సికో అని లేకపోతే కెనడా అని లేకపోతే ఇలా కొంచెం తొందరగా వెళ్ళి వచ్చేయచ్చు అన్నట్టు వెళ్ళి చేయించుకొని వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే లేదనమాట. సో దీనివల్ల బోలెడ్ అన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయండి. ఏంటి అంటే మనము తొందరగా వెళ్ళాలి, ఎమర్జెన్సీలో ఏదన్నా బిజినెస్ పని ఉంది అని చెప్పి చేయించుకుందాము అంటే పాసిబుల్ కాదు. ఓకే, చచ్చినట్టు ఈ వెయిటింగ్ టైమ్స్ ఏమైతే ఉంటాయో దానికోసం వెయిట్ చేయాల్సిందే. అది బిజినెస్ పని మీద వెళ్ళినా, లేకపోతే పెళ్ళికి పేరెంటానికి వెళ్ళినా, లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్ నుండి వెళ్ళినా, లేకపోతే రీసెర్చ్ దాని మీద వెళ్ళినా మీకు జనరల్ ఇప్పుడు B2 వెయిటింగ్ టైం. B2 అంటే టూరిస్ట్ వీసా, B1 బిజినెస్ వీసా. ఇప్పుడు B2 వాళ్ళకి టూరిస్ట్ వీసా, ఇప్పుడు పిల్లల్ని చూడడానికి వెళ్ళాలండి, అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది, దాన్ని బట్టి మీరు ఇంకా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి మళ్ళీ వీసా వెయిటింగ్ టైము కొన్ని చోట్ల ఇప్పుడు న్యూఢిల్లీలో వచ్చేసి 8 months ఏమో ఉన్నట్టుంది, హైదరాబాద్లో వచ్చేసి దగ్గర 11 to 12 months ఉంది, కలకత్తాలో అయితే 7 to 8 months ఉంది. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క వీసాకి ఒక్కొక్క వెయిటింగ్ టైమ్స్ ఉన్నాయి. దీనివల్ల డిసడ్వాంటేజ్ స్టూడెంట్స్కి చాలా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మొన్న దాకా వీసా స్లాట్స్ ఆపేశారు, మొన్న ఒక 2-3 months నుంచి ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు నాకు ఎవరో కామెంట్లో కూడా మెన్షన్ చేశారు, అన్న మేము సింగపూర్ వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవచ్చా అని, అప్పుడెప్పుడో ఒకసారి ఒక 1 month బ్యాక్. ఎందుకంటే వాళ్ళకి పాపం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది, మరి వీసా స్లాట్స్ లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు. సో అలాంటి టైంలో వాళ్ళు వెళ్ళి చేయించుకొని వచ్చారు. అంటే ఎఫర్ట్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వేరే విషయం, కానీ నేను ఎఫర్ట్ చేయగలను అనుకుంటే వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వచ్చేవాళ్ళు అనమాట. అలాగా ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళాలి, టక్కున మనం ఏ బ్యాంకో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళి చేయించుకోవచ్చు.
సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇంకా ఇప్పుడు లేవు కాబట్టి ఏంటంటే చచ్చినట్టు ఆ క్యూ ఏదైతే ఉంటుందో దానిలో మనము వెయిట్ చేయవలసిందే. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు న్యూఢిల్లీలో ఏమైనా ఎంబసీలో కొంచెం తక్కువ ఉంది, లేదా హైదరాబాద్లో తక్కువ ఉంది క్యూ అనుకుంటే దాని ప్రకారం మనం వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. కానీ బట్ ఇండియన్ రెసిడెంట్ అంటే మీకు గనక ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే మీరు కంపల్సరీ ఇండియాలోనే అటెండ్ కావాలి. జనరల్గా దీన్ని ఏంటంటే వీసా షాపింగ్ అంటారు అనమాట. వీసా షాపింగ్ అంటే మనం సిచ్యువేషన్ని బట్టి, టైమింగ్ని బట్టి వెళ్ళి బుక్ చేసుకొని అటెండ్ అయ్యి స్టాంపింగ్ చేయించుకొని రావచ్చు. ఇది ఎందుకు వీళ్ళు ఈ రూల్స్ మార్చారు అంటే మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్రాడ్ డిటెక్షన్ కోసం ఈ రూల్స్ మార్చాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు వేరే కంట్రీలోకి వెళ్ళి మీరు స్టాంపింగ్ చేసుకుంటే అక్కడ ఎక్కువ వాళ్ళు స్క్రూట్నీ చేయకపోతే మీ డాక్యుమెంట్స్ని కానీ, లేకపోతే మీరు ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి స్టూడెంట్ వీసా చేయించుకుంటున్నా, లేకపోతే ఇలాంటివి ఏమన్నా దొంగ పాస్పోర్ట్ ఉన్నా, లేకపోతే దొంగ అపాయింట్మెంట్ లెటర్లు ఉన్నా, ఏదైనా సరే ఫ్రాడ్ డిటెక్షన్ అనేది చాలా కష్టం అవుతుంది విదేశాల్లో చేయించుకుంటే. కాబట్టి మీరు ఏ కంట్రీలో అయితే మీరు జనరల్గా ఇది ఒక్క ఇండియా వాళ్ళకే కాదు, అన్ని కంట్రీస్ వాళ్ళకు కూడా. సో మీరు ఏ కంట్రీలో అయితే పుట్టారో ఆ కంట్రీలోనే మీరు స్టాంపింగ్ కనుక చేయించుకుంటే మీకు అక్కడ చెక్ చేయటానికి కానీ ఎక్కువ అంటే మీరు లోకల్ రెసిడెంట్ అని ప్రూవ్ చేసుకోవటానికి కానీ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దెన్ అండ్ దేర్ రిజెక్షన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, వెయిటింగ్ ఎక్కువ రోజులు చేయాల్సిన ఛాన్స్ ఉంది, H1B వాళ్ళకి ఎక్స్ట్రా స్క్రూటినీ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఏంటంటే H1 వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొచ్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ప్రెసెంట్ అయిపోతే ఉండొచ్చు, మనకు లీగల్ స్టే ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఇండియా వెళ్ళాలి, ఏదో పని ఉంది, పెళ్లి చేసుకోవాలి, లేకపోతే రకరకాల ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటారు, వాళ్ళని చూసుకోవటానికి వెళ్ళాలి, వెళ్తే స్టాంపింగ్ చేయించుకుని రావాలి. ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్తాము, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాము. ఎన్ని రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఎప్పటికి వస్తుందో తెలియదు కదా. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా ఉంది, పేరెంట్స్ కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు టక్కన జర్మనీకి వెళ్ళి చేయించుకొని వెళ్ళటమో, లేకపోతే మెక్సికోకి వెళ్ళి చేయించుకొని వెళ్ళటం, ఇలాంటి ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు. అయితే ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో జాబ్ చేస్తున్నారు, లేదా ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు, మీకు H1 వచ్చింది, మీరు స్టాంపింగ్కి వెళ్ళాలనుకున్నారు. నాకు తెలిసి మీరు ఇండియాకి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ ఏదన్నా ఒక స్టేటస్, వ్యాలిడ్ స్టేటస్, రెసిడెంట్ స్టేటస్ అంటే సిటిజన్షిప్, PRలు అవసరం లేదు. కానీ అక్కడ మీరు వర్క్ రిలేటెడ్ స్టేటస్, మళ్ళీ విజిట్ వీసా కాదండి, మీరు క్లారిటీగా తెలుసుకోండి. ఇప్పుడు మనం దుబాయ్ విజిట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఎంబసీలో అప్లై చేసుకున్నా అంటే కుదరదు. కానీ మీరు దుబాయ్లో జాబ్ చేస్తున్నారు, అక్కడ మీకు వ్యాలిడ్ వీసా ఉంది, ఎంప్లాయ్మెంట్ వీసానో ఆథరైజేషన్ వీసా. జర్మనీలో ఉన్నారు, జర్మనీలో ఆథరైజ్డ్ వర్క్ వీసా ఉంది. యూకేలో ఉన్నారు, అక్కడ మీకు వర్క్ పర్మిట్ ఉంది. అలాగా మీరు ఎక్కడైనా ఏదైనా కంట్రీలో ఉండి అక్కడ స్టాంపింగ్కి వెళ్ళాలంటే అక్కడ లోకల్గా మీరు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నాకు ఇండియా వెళ్ళి వీసా చేయించుకోవడం కుదరదు అనే ఎక్సెప్షన్ మీద మీరు వెళ్ళి ఆ కంట్రీలో చేయించుకోవచ్చు. బట్ విజిట్ వీసా మీద వెళ్ళి చేయించుకోవటం అనేది లేదు, ఇంకా కంప్లీట్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఏదో పని మీద మనం దుబాయ్లో ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మన వీసా ఈ స్టాంపింగ్కి వెళ్ళడానికి వ్యాలిడ్ కాదనుకోండి, మళ్ళీ చచ్చినట్టు ఇండియా పోవాలి, ఎక్స్ట్రా కాస్ట్లు అవుతాయి, ఖర్చులు అవుతాయి, ఫ్లైట్ టికెట్స్ అవుతాయి. సో ఇదంతా ఎక్స్పెన్సెస్. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి షార్ట్ టర్మ్లో టక్కన వెళ్ళి వీసా తెప్పించేసుకొని వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకునే ఆప్షన్స్ పోతాయి. ఎట్లా చూసుకున్నా కూడా చాలా పెద్ద డిసడ్వాంటేజ్. పిల్లల దగ్గరికి వెళ్ళాల్సిన పేరెంట్స్ పాపం ఎక్కడికైనా టక్కన వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని ఎమర్జెన్సీ పిల్లల దగ్గరికి వెళ్దాం, ప్రెగ్నెంట్గా ఉన్నారు వాళ్ళు చూడడానికి వెళ్ళాలో, లేకపోతే డెలివరీ ఉందో, లేకపోతే ఇలాంటి ఆప్షన్స్లో కూడా ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. తర్వాత ఇంకొకటి, ఒకవేళ ఎవరైనా సరే, ఇది September 6th నుంచి స్టార్ట్ అయినటువంటి రూల్ అండి. ఒకవేళ ఎవరైనా సరే కనుక September 6th తర్వాత మళ్ళీ మీరు వేరే కంట్రీలో కనుక బుక్ చేసుకుంటే మీకు రీఫండ్ రాదు, మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. లేదు లోకల్లో బుక్ చేసుకొని వెళ్తే మీకు ఓకే, కానీ అదర్ దాన్ దట్ ఏ కంట్రీలో బుక్ చేసుకున్నా సరే ఇంకా మీకు మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయినట్టే. ఆల్రెడీ మీరు ఒక 2-3 days బ్యాక్, లేకపోతే ఇప్పుడు ఈ September 6th కన్నా ముందు బుక్ చేసి ఉన్నారు అనుకోండి ఇప్పుడు ఈ రూలు, బట్ మోర్ ఆర్ లెస్ అదైతే వ్యాలిడ్ అని చెప్పి వాళ్ళు రాశారు. బట్ ఏదైనా సరే మీరు క్లారిటీగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ ఆన్లైన్లో మీ స్లాట్ ఉందా, క్యాన్సిల్ అయిందా కూడా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు స్లాట్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారంట. September 6th లోపు బుక్ చేసుకున్న వాళ్ళ స్లాట్స్ ఉంచుతున్నారట, కానీ
సెప్టెంబర్ 6 తర్వాత తెలియకుండా, రూల్ మారింది అని తెలియకుండా ఎవరైనా సరే బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, మీకు రీఫండ్ కూడా రావట్లేదు. కాబట్టి ఇంక నుంచి ఎవరైనా సరే దయచేసి బుక్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.